కొబ్బరి దోశ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అన్నపూర్ణ గారు స్టార్ట్ చేసేద్దామా? బియ్యం 2 గంటల ముందు నానబెట్టి మెత్తగా రుబ్బేసారు. అంతా జారుడుగానా? జారుడుగా రుబ్బేస్తాం. ఇవన్నీ ఐటమ్స్ కలిపితే చిక్కగా వచ్చేస్తుందండి. ఓకే, పచ్చి కొబ్బరి తురిమేసేసామండి. ఇప్పుడు అంటే ఇది మన క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చా? కొబ్బరిదండి, ఎంత కొబ్బరి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్, క్యారెట్ అండి, ఉల్లిపాయలండి, జీలకర్ర కొద్దిగా, సాల్ట్ వేయాలి కదండి, కొద్దిగా వంట సోడా వేయాలండి. ఓకే, వంట సోడా వేసి కొంచెం మనకి పఫీగా రావడానికి బాగా వస్తుందండి. కొద్దిగా ఆయిల్ వేస్తామండి. అంతేనా? అంతేనండి. మనము జనరల్ గా దోశలోకి ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా. అవునండి. మరి కొబ్బరి దోశలోకి ఏం పచ్చడి చేసుకోవాలి? అల్లం చట్నీ చేసుకోవచ్చు అండి. అల్లం. ఓకే ఓకే అండి, తిప్పుదామా? ఓకే. ఓ బాగా ఉబ్బింది కదా. కొద్దిగా అల్లం ముక్కలు వేసుకున్నామండి, వెల్లుల్లి, ఓకే, పచ్చి కొబ్బరి, కొత్తిమీర. ఇది అల్లం పచ్చడా? అవునండి. ఎర్రగా బాగుంది. రెడీ? పచ్చి కొబ్బరితో దోశ.